ఈ ఛానల్‌లో ఇది చూసే మేము ఇక్కడికొచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అప్పుడు మేము కొంచెం అంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాము. ఆ టైంలో మాకు మీ టీవీ ఛానల్ ద్వారా ఈ టెంపుల్ గురించి తెలిసింది. ఆ తర్వాత మేము ఇక్కడికొచ్చాము. స్వామిని కలిసాము. ఇక్కడ పరిహారాలు అంటే దేవుడికి మొక్కుకున్నాము, హోమం చేయించుకున్నాము. మాకు చాలా రిలీఫ్ దొరికింది. మ్యాక్సిమం రిలీఫ్ దొరికింది. అంటే పీస్ ఆఫ్ మైండ్, మనకెంత ఏదున్నా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. ఇక్కడికి వస్తే మాత్రం అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మాకు ఎక్కడైనా హాలిడేస్ వస్తే ఎక్కడికైనా ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలనిపించేది. ఇప్పుడు హాలిడేస్ వస్తే మా పిల్లలు ఆశ్రమంకి వెళ్దామన్నా అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్, నేచర్, గోసేవ చాలా బాగుంటుంది. అంటే భక్తులు కూడా మేము దాదాపు 4 months నుంచి వస్తున్నాము. వచ్చినప్పటి నుంచి కూడా రాను రాను పెరుగుతున్నారు. నిజంగా ఇక్కడ టెంపుల్కి చాలా ప్రశస్తి బాగుందండి. ఎవరైనా వచ్చినా ఇక్కడ మంచి జరుగుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. కాకపోతే ఇక్కడ గోసేవ కొంచెం అంటే ఆవులని స్వామి గారు చాలా ఇబ్బంది పడుతూ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు. మాకు తోచింది మేం చేస్తున్నాము. ఇంకా భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ గోసేవ నిమిత్తం ఏదైనా దాన ధర్మాలు ఏది ఇచ్చినా అది వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. మన కల్చర్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఏం చేస్తారండి మీరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి. ఎక్కడండి? నేను ఇప్పుడు గచ్చిబౌలి షీ టీమ్స్లో ఉన్నాను. నైస్ నైస్ నైస్, సూపర్ అండి. కాచిగూడలో ఉంటాం. నా 2 కొడుకులు యుఎస్లో ఉంటారు. నా మనవాడికి కొంచెం ప్రాబ్లం ఉన్నది. చాలా మంచిగా అయింది. రిలీఫ్ వచ్చిందా? దొరికిందా? మంచిగా అయిందా? ఇప్పుడు మంచిగా అయింది. ఆ స్వామినే నమ్ముకున్నాం. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఇప్పుడు 2 వారాల నుంచి చూస్తున్నాం. ఆ స్వామి దయ వల్ల వీఆర్ వెరీ హ్యాపీ. మాకు తోచిన సహాయం ఆ గోవులకు కూడా చేస్తాం. స్వామి కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంటే అంతా మంచిగా. నా పేరు కృష్ణ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. మొదలు అమ్మ ఎక్కువగా మీ ఛానల్ చూసేవారు. చూస్తుంటే అరక్కోణం అక్కడ స్వామిని వెళ్ళి రావాలని నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా ఆ రోజు ఎందుకో బోధానంద్ గారిది అన్ఫార్చునేట్లీ ఇంకా రావాలని ఉంది. అందుకని ఇంకా అన్ఫార్చునేట్ అంతే అదే అదే ఫార్చునేట్లీ అలా అలా కలిసి వచ్చింది. ఇంకెమ్మటే ఆయన దగ్గరికి వచ్చేసాం. వచ్చి రాగానే ఎవ్రీథింగ్ అసలు